రైతులందరికీ నమస్కారం. శ్రీ వారాయి డైరీ ఫామ్, బెంగళూరు, కర్ణాటక, నంది హిల్స్. మన దగ్గరికి రైతు అయితే వరంగల్ నుంచి ఆవులు తీసుకోవడానికి వచ్చాడు. నిన్న మొన్న ఆవులు చూపించడం జరిగింది. రైతు ఒక మాటల్లో విందాం. నేను ఒక ఆవు సెలక్షన్ ఎలా ఉంది, రైతు నన్ను ఇబ్బంది పెట్టన్నా ఏంది, రైతు మాటలో తెలుసుకున్నా. అన్న ఎక్కడి నుంచి వచ్చింది మీ ఊరు? మీ పేరేం పేరన్నా? గూగుల్ వెంకన్న. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చా. వరంగల్ నుంచి వచ్చారు అన్న. ఆవులు సెలక్షన్ ఏ విధంగా ఉంది? మీరు ఎటువంటి ఆవులు తీసుకున్నారు? నేను ప్యూర్ హెచ్ఎఫ్ తీసుకున్నా. ఆవు సెలక్షన్ మంచిగా ఉన్నది అన్నది. ఓకే, అంటే ఆవు సెలక్షన్లో తీసుకుంటాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేకుండా మిమ్మల్ని అన్న ఖచ్చితంగా ఆవు తీసుకోవాలి లేకుండా బాగోదు అన్నట్లు జరిగిందా? నేను ఎలాంటి ఇబ్బంది లేదు. నేను కూడా మీకు చెప్పాను కదా, మీ డాక్టర్ పెట్టుకోండి, మీకు ఎక్స్పర్ట్లు ఉంటే కూడా పెట్టుకోండి, వీడియో పెట్టుకోండి. పెట్టుకున్నా 4-5 పెట్టుకున్నా, బాగా పర్వాలేదు, బాగున్నది అన్నారు. అయితే ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టలేదు. రైతు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఆయన బ్రీడ్ కావాలని చెప్పిండు. ఇంతకుముందుకు ఆల్రెడీ నష్టపోయింది. ఇంతకుముందు మహారాష్ట్ర ఆవులు వేసి నష్టపోయిన ఒక 7-8 లక్షలు. ఇక్కడ వచ్చి అన్న దగ్గర ఒక 2 ఆవులు అదనంగా తీసుకున్నా. ఇప్పుడు 4 ఆవులు తీసుకుంటున్నా. ఇప్పుడు మొత్తానికి ఏమైందంటే, మహారాష్ట్రలో ఇంతకుముందు ఆవులు తీసుకుని రైతు తీసుకోవడం జరిగింది. నష్టపోయింది, దాదాపు 8 లక్షలు నష్టపోయిండు. అన్న ఫోన్లో నాకు పదే అయిపోయినా, నేను చాలా లాస్లో ఉన్నా, ఖచ్చితంగా నాకు జాగ్రత్తగా ఇప్పియని చెప్పిండు. ఆయన మాట మీదే డాక్టర్కు ఫొటోస్ పెట్టించి, వీడియోస్ పెట్టించి, మళ్ళీ రైతును చూపించి దగ్గరుండి అన్నీ చెక్ చేసి ఆవులు ఇప్పడం జరిగింది. మీకు వీడియోలో కింద పైన ఆవులు వస్తాయి, రైతు తీసుకున్న ఆవులు, అదే ఆవుల వీడియోస్. అన్న నేను ఏమన్నా మేము ఇబ్బంది పెట్టాం కానీ అంటే నన్ను నమ్మి రైతులు రావచ్చు, ఇక్కడ రావచ్చు అంటే రావచ్చు, నమ్మి రావచ్చు. ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ నీకు జరిగింది? ఏమీ లేదు. నేను ఇంత ఓపికతో 2 రోజులు తిరిగిన, దాదాపు 100 ఆవుల దాకా ఇంచుమించు 100 ఆవులు చూపించారు. దాంట్లో 4 ఆవులు సెలెక్షన్ చేసుకున్నాను. 100 ఆవుల దాకా చూపించాను దగ్గర. ఏది కూడా ఇబ్బంది పెట్టలే. అన్న నచ్చిన ధరకు ఆగినాను. థ్యాంక్ యూ.